హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. విషయం ఏంటంటే మొన్న 3 days బ్యాక్ నా ఒపీనియన్ ఒకటి చెప్పాను యూట్యూబ్లో. మన అన్వేషణ తెలుగు ట్రావెల్స్ గురించి ఎస్పెషల్లీ. సో వాళ్ళ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వాళ్ళ మధ్య జరుగుతున్న ఇష్యూస్ వీటి గురించి. సో ఆలోచిస్తుంటే నేను వీడియోస్ రికార్డ్ చేద్దామని వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు. సో ఎలాగో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది, సాటర్డే సండే ఖాళీ ఉంది, సో ట్రై చేస్తుంటే సో వీడియో వ్లాగ్ కావాల్సిన థింగ్స్ ఏంటి అని చూస్తుంటే ఎలాగో స్టాండ్ ఉంది, ట్రైపాడ్ ఉంది, ఐఫోన్ ఎలాగో ఉంది. సో ఐఫోన్ని యూస్ చేస్తున్నాం. సో ఫైన్. దీంతో పాటుగా వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కొంచెం క్లారిటీగా లేదు, అటు ఇటు ఉన్నాయి. సో దీంతో ఏమని చేసామంటే ఆలోచిస్తుంటే అనుకోకుండా కంపెనీ వాళ్ళు ఒక చిన్న గుడీస్ అనుకోవచ్చు, వాళ్ళు చెప్పారు, యూ హ్యావ్ సంథింగ్ టు బై ఫర్ సమ్ XYZ అమౌంట్. సో కొనుక్కోండి, బిల్ పెట్టండి, క్లైమ్ చేసుకోండి, మీకు మేము రియంబర్స్ చేస్తామని చెప్పి మా కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు. సో ముందు వెనక ఆలోచించకుండా వెంటనే ఫోన్ తీసుకొని గూగుల్ ఎత్తుకోవడం స్టార్ట్ చేశా. సో స్టార్ట్ చేస్తే లాస్ట్గా అర్థమైంది ఏంటంటే ఇప్పటివరకు వాయిస్ మాడ్యులేషన్ గురించి క్లారిటీ లేదు కాబట్టి ఎయిర్పోర్ట్స్ ఎందుకు కొనకూడదు అని ఆలోచించా. ఎయిర్పోర్ట్స్ చూసా, చాలా వరకు చూసా. సో ఫైనల్గా ఈరోజు నేను ఎయిర్పోర్ట్స్ కొన్నాను. సో ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఈస్, నేను కొన్న వచ్చి ఎయిర్పోర్ట్స్ రిలయన్స్ డిజిటల్. సో రిలయన్స్ డిజిటల్లో నేను కొన్న ఎయిర్పోర్ట్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు 3 hours డెలివరీ ఇచ్చారు. బ్యూటీ ఏంటి అంటే ఆర్డర్ పెట్టిన 3 hours స్టోర్ నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వాళ్ళైతే డెలివరీ చేశారు. సో ఇప్పుడు మనం అన్బాక్స్ చేయబోతున్నాం. స్ట్రైట్ యూనిట్. సో రెడీ, అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ మనకి రిలయన్స్ నుంచి వచ్చిన కవర్. సో ఆల్మోస్ట్ రిలయన్స్ వాళ్ళు ఈ మధ్య ప్రొడక్ట్స్ అన్ని బాగా ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం కవర్ని అవాయిడ్ చేస్తున్నారు. సో రిలయన్స్ డిజిటల్. సో ఏముందో లోపల చూసేద్దాం. సో వైల్ గోయింగ్ ఇన్ డీప్ ఇంతటికి ఏం లేదు, ఓ బిల్, ఓ రబ్బర్ బ్యాండ్, ఓ బాక్స్. సో బిల్, రబ్బర్ బ్యాండ్ అండ్ బాక్స్. సో బిల్ ఏముంటుంది, సో ఏ ప్రైస్ కొన్నా, ఏంటి డీటెయిల్స్. సో ఫైనల్గా మనకి అడ్రస్ ఇచ్చారు, అండ్ దెన్ బిల్ డేట్స్ ఇలాంటివి ఇచ్చారు. సో అండ్ దెన్ ఫైనల్లీ బాక్స్. సో బాక్స్లో ఏముంటుందో చూద్దాం. సింపుల్, ఇక్కడ మనకు టీయర్ డౌన్ స్టిక్కర్ ఇచ్చారు. సో దీనికి మనం చార్ట్ లాంటివి వాడాల్సిన పని లేదు, జస్ట్ సింగిల్ టీయర్ డౌన్. సో టీయర్ ఇట్ అప్, చూద్దాం ఎలా ఉంటుందో. టీయర్ చేసాం, జస్ట్ బయటపడేద్దాం. సో బాక్స్లో ఏముంది చూద్దాం. సో ఈ ముట్టుకోవడం లోగో అయితే ఫీల్ ఆసమ్ ఉంది, ఈ పై ఫీల్ సూపర్ ఫీల్ ఉంది. ఎయిర్పోర్ట్స్ గైడ్, అదర్ థింగ్స్, అగైన్ గైడ్, యూజర్ మాన్యువల్, గైడ్స్. స్టిక్కర్స్ అయితే స్కిప్ చేసినట్టున్నారు అనుకుంటున్నాం, నాకైతే ఏ స్టిక్కర్స్ కనిపించలేదు ఇందులో. సో స్టిక్కర్స్ అయితే యాపిల్ స్టిక్కర్ అయితే లేదు. ఫైన్, ఇంకేం లేదు. ఎయిర్పోర్ట్స్ మాట్లాడదాం, ఇంకా ఏమన్నా బాక్స్లో చూసేద్దాం. ఓ సింపుల్ పుల్లప్, ఇందులో కూడా ఏం లేదు, పక్కన పెట్టేద్దాం. ఇవి ఎయిర్ టిప్స్ అనుకుంటున్నా, ఐ థింక్ ఎయిర్ టిప్స్. ఏమేమి ఉన్నాయి ఇందులో ఎయిర్ టిప్స్లో? 3 రకాల టిప్స్ ఉన్నాయి. ఇది 2 మొత్తం ఇక్కడ ఈ రెండు ఒకటి 2 రకాల టిప్స్ బాగున్నాయి. ఓకే ఫైన్. కేబుల్ అడాప్టర్ అయితే లేదు, యాజ్ యూజువల్. మనం దీని గురించి ఆశ్చర్యపోక్కర్లేదు. సో సి టైప్ కేబుల్ ఆల్రెడీ ఫోన్స్ కొన్నాయి, సో కాబట్టి ఈ కేబుల్ మనం వాడాల్సిన పని లేదనుకుంటున్నా. అండ్ దెన్ దీంతో కూడా మనకు పెద్ద పని ఉండకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో అలా ఇందులో పెట్టేద్దాం. సో తిరిగి ఇది ఎలా ఉన్నదో అలా తీసేసి యాపిల్కి రివ్యూలోకి వెళ్దాం. సో అది ఎలా ఉంది ఏంటో వెళ్దాం ఒకసారి. సో అగైన్ ఇక్కడ మళ్ళీ పుల్లప్ ఉంది, బాగుంది. ప్లాస్టికే, బట్ ప్లాస్టికే కానీ ప్లాస్టిక్. యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ హియర్. సో దీనికి ఆల్రెడీ ఫిక్స్డ్ ఇయర్బడ్స్ ఇచ్చారు. ఇది బాగుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ సీరియల్ నెంబర్స్ అవి ఉంటాయి, జాగ్రత్తగా ఒకసారి వెరిఫై ఒరిజినల్ ప్రోడక్ట్స్కి ఎలా ఉంటుంది, ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దెన్ దీన్ని బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తున్న సీరియల్ నెంబర్ లాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే ఫైన్.
తిరిగిందిలా పెట్టేద్దాం, కొంచెం టైం తీసుకొని దీన్ని పేర్ చేద్దాం, దెన్ తిరిగి బాక్స్. సో ఇదే అండి బేసిక్గా ఈరోజు అనుకున్నది. ఫైన్, చూద్దాం విత్ వీడియోస్ రికార్డ్ చేసి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. కానీ నాకు ఈ ఫీల్ అయితే మాత్రం ఆసమ్ నచ్చింది. ఈ బాక్స్ ముందున్న 3D ప్రింటింగ్ ఫీల్ ఆసమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.